స్వచ్ఛ నిర్వహణ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని ఇచ్చేసిన వేదిక మీద పెద్దలకు, వాలంటీర్స్కు, గ్రామ ప్రముఖులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అనాదిగా ఎన్నో సంవత్సరాలుగా పురాతనమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా మన ఆకివీడు నగర పంచాయతీ నుంచే కాకుండా ఆకివీడు మండలం అలాగే కొల్లేరు గ్రామాలకు సంబంధించి ప్రధానికం కూడా కైకూరు నియోజకం సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆపదలన్నీ తీరి సుఖమైనటువంటి జీవనం ప్రసాదించే స్వామిగా నమ్మి మనందరూ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఈ షష్ఠి మహోత్సవాల్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో పాటు వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో అంకిత భావంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం అయితే విశేషమైనటువంటి పరిస్థితి అదేంటంటే ఈ యొక్క దేవాలయం మరి పురాతన దేవాలయం లో లెవెల్లో ఉండి రోడ్డు గంట పొలంలో ఉండి మరి జీర్ణదశకు చేరుకున్న పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సిద్ధాంత్ గారు రాంబాబు గారి యొక్క సూచనల మేరకు శృంగేరి పీఠం వారి యొక్క సూచనల మేరకు పునర్నిర్మాణం చేసి మరి విశేషం ఏంటంటే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ప్రజలని మోటివేట్ చేసి కార్యక్రమం చేపట్టాలి. కానీ స్వామివారి కార్యక్రమం కలిసిన తర్వాత దేనికైనా కావాల్సింది దాతలు విరాళాలు కాబట్టి స్వచ్ఛందంగానే 90% దాతలు విరాళాలు ముందుకొచ్చి స్వామివారికి ఆలయ ప్రాంగణంలోనే అనౌన్స్ చేసి ఇవాళ సుందరమైన దేవాలయం ఏర్పడటానికి మరి స్వామివారి యొక్క మహిమ మరి స్వామివారికి మీద ఉన్న భక్తితోటి ప్రజలందరూ సహకరించారు. అటువంటి దేవాలయంలో మొట్టమొదటిసారిగా నూతన దేవాలయం జరిగే సత్య కార్యక్రమం కాబట్టి మరి మనందరం కూడా ఐకమత్యంగా ఇందులో ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సేవకులుగానే భావించి ఇప్పుడున్న నాయకులు కానీ ఏదన్నా వాలంటీర్స్ కానీ స్వామి సేవకు అంకితమై స్వామివారి యొక్క ఆశీస్సులు మన గ్రామానికి చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ప్రసరించే విధంగా షష్ఠి మహోత్సవాలు చేయాలని దానికి మీ అందరితో పాటు మేమందరం కూడా కలిసి పనిచేసి మీరు మేము కూడా ఇందులో ఎవరో ఎక్కువ తక్కువ లేదు, అందరం కూడా సేవకులమే స్వామివారికి. దాన్ని గమనించి అందరూ కూడా స్వామివారి సేవలో అంకితం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ సహకరించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి